కడప జిల్లా కాజీపేటలో బాలికను గొంతు కోసి చంపిన నిందితుడు వెంకటేష్ పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడని తెలిపారు. మైదుకూరు నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో ఇద్దరు కానిస్టేబుల్స్ పై దాడి చేశాడని వెల్లడించారు. పారిపోతుండగా అడ్డుకునేందుకు గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపామన్నారు. నిందితుడు ఎదురు తిరగటంతో అతడి కాళ్లపైకి కాల్పులు జరిపామని పోలీసులు అంటున్నారు. గాయపడిన వెంకటేష్ ను కడప రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడి దాడిలో ఇద్దరు కానిస్టేబుల్స్ కు గాయాలయ్యాయి. వారు మైదుకూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కాజీపేట అగ్రహారం గ్రామానికి చెందిన యువతిని గొంతు కోసి వెంకటేష్ చంపేశాడు. ఆంజనేయ కొట్టాల గ్రామానికి చెందిన నిందితుడు కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధించాడనే ఆరోపణలున్నాయి. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా ఆమె నిరాకరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడిని అప్పగించాలని బాధిత కుటుంబం నిరసన చేపట్టింది. గ్రామస్తులతో కలిపి కడప కర్నూలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఆందోళన చేస్తున్న వారిపై కాజీపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంది? నిన్నైతే దారుణమైనటువంటి హత్యకు గురైనటువంటి కీర్తన మృతదేహానికి మరి కాసేపట్లో పోస్ట్ మార్టం నిర్వహించేందుకు రిమ్స్ వైద్యులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రిమ్స్ పరిసర ప్రాంతాల్లో కూడా గట్టి బౌలి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. నిన్న రాత్రి ఏదైతే నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించిన క్రమంలో పోలీసులు చూసి పారిపోయే క్రమంలో పోలీసులు 3 రోజులు గాల్లో కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఎవరైతే హత్య చేశారో నిందితుడిగా అనుమానిస్తున్నారో పేర్కొంటున్నారో ఆవుల వెంకటేష్ కుడి కాలి కింద భాగంలో బుల్లెట్ దిగింది. అలాగే బుల్లెట్ తో గాయమైనతో తిరుగు ఆయన గాయపడడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స మొదటి రాత్రి 12 గంటల ప్రాంతంలో మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేసిన తర్వాత తీసుకొచ్చారు. ఏదైతే వెంకటేష్ ను పట్టుకునే క్రమంలో అటు పోలీసులకు తర్వాత ఈ నిందితులకు మధ్య జరిగినటువంటి ఘటనలో ఇద్దరు కానిస్టేబుల్ శివయ్య తర్వాత బాల ఓబ్లేసన్ ఇద్దరు కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడడం జరిగింది. వారిద్దరు కూడా మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి రిమ్స్ ఆసుపత్రిలో నిందితుడికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు పోస్ట్ మార్టం సంబంధించినటువంటి ఏదైతే మృతి చెందిన ఇంటర్ విద్యార్థికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడే కాసేపటి క్రితమే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి కూడా మృతదేహాన్ని పరిశీలించడం జరిగింది. తర్వాత బంధువులు కూడా మరోవైపు ఏదైతే తమ కూతురుని చంపినటువంటి ఆవేశంలో ఉన్నటువంటి బంధువులు కావచ్చు, స్థానికులు కావచ్చు, నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు 3 గంటల పాటు కాజీపేట 4 కూడా నిర్వహించినటువంటి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొందరి మీద పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు, న్యూజెన్స్ కేసులు. ఈ నేపథ్యంలో వారి మీద కేసులు నమోదైనటువంటి పోలీసు అధికారులు వెల్లడించారు. మొత్తానికి జిల్లాలో కాజీపేట అగ్రహారంలో జరిగినటువంటి హత్యలో ఉదంతం ఇదే ప్రేమనుమాల చేతిలో విద్యార్థిని చనిపోవడం అనేది కలకలం వేస్తుంది. దీనిపై పర్యవసానాలు ఎట్లా ఉంటాయి అనే దాని మీద కూడా అంచనా వేస్తున్నారు. మొత్తానికి కడప రిమ్స్ ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.